400 మంది ఉన్న ట్రైన్ పాకిస్తాన్లో హైజాక్ అయింది. సుమారు 28 లేదా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఆర్మీ 39 గంటల పాటు కింద మీద పడి ట్రైన్ను వెనక్కి తీసుకొచ్చింది. ఈ ఘటన పాశ్చాత్య మీడియాకు మాత్రం కనిపించలేదు. ఒక్క పశ్చిమ దేశ నాయకుడు కూడా బలూచిస్తాన్ సమస్య ఏమిటో మాట్లాడలేదు. పాకిస్తాన్ మాత్రం ట్రైన్ హైజాక్ ఘటనను భారత్పై నెట్టేసేందుకు ప్రయత్నిస్తుంది. మొన్న BLAకు భారత్ మద్దతిస్తోందని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. నిన్న BLA వద్ద ఉన్న ఆయుధాలు భారత్వేనని పాక్ ఆర్మీ నిందించింది. మరి రేపు స్వయంగా భారతీయులే ఈ హైజాక్ చేశారంటారేమో. అసలు పశ్చిమ దేశాలు ఎందుకు ఈ ఘటనపై సైలెంట్గా ఉన్నాయి? అగ్రదేశం అమెరికా మౌనం వెనుక కారణమేమిటి? పాశ్చాత్య మీడియా ఎందుకు బలూచిస్తాన్ ఘటనపై ఫోకస్ చేయలేదు? వాచ్ ది స్టోరీ. బలూచ్పై అమెరికా మౌనం ఎందుకు? ట్రైన్ హైజాక్లో పాక్ ఇంటెల్ ఏం చేసింది? బలూచిస్తాన్లో ఎయిర్ బేస్లు ఎవరివి? బలూచిస్తాన్లోని ట్రైన్ హైజాక్ షాక్ నుంచి ప్రజలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, మిలిటరీ మాత్రం పనిలో బిజీగా మారే 28 మంది చనిపోతే మరో పనిలో బిజీగా ఉండడం ఏంటన్న సందేహం కలుగుతోంది కదా. ఆ పని మరేదో కాదు, భారత్ను నిందించడమే. బలూచిస్తాన్ రెబెల్స్ చేసిన ట్రైన్ హైజాక్లో భారత్ హస్తం ఉందంటూ నిందిస్తోంది. మొన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత్పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఆ దేశం సైన్యం వంతు వచ్చింది. బలూచిస్తాన్లోని తిరుగుబాటుదారులకు తూర్పు పొరుగు దేశం సాయం అందిస్తున్నట్టు సైన్యం ఆరోపించింది. ఇప్పుడు ఈ వాదనల్ని పాకిస్తాన్ మరింత తీవ్రతరం చేస్తున్నది. మొదట పాకిస్తాన్ అస్పష్టమైన పదాలతోనే భారత్పై నిందలు మోపింది. జాఫర్ రైలు హైజాక్ ఘటనను మొదట భారత్కు లింకు చేయలేదు. కానీ సైన్యం ఈ వాదనలు భుజానికెత్తుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారతే మద్దతిస్తోందని మొదట పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. ఇప్పుడు మరో వింత వాదనతో ముందుకొచ్చింది. జాఫర్ ట్రైన్ హైజాక్ చేయడానికి BLA వాడిన ఆయుధాలు భారత్వేనని వాదిస్తోంది. మరీ సైలెంట్ గా ఉంటే పాకిస్తాన్ మిలిటరీ బరితెగించి భారత్పై ఆరోపణలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఊరుకుంటే ఆ ట్రైన్ హైజాక్ చేసిన వారిలో భారతీయ పౌరులు ఉన్నారని పాకిస్తాన్ ఆర్మీ చెప్పినా చెప్పగలదు. పాక్ ఆర్మీ ఆరోపణలపై భారత్ ఎదురుదాడి చేసింది. మానవాళిని కలవరపెడుతున్న ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసని భారత్ కౌంటర్ ఇచ్చింది. పొరుగువారిపై వేలెత్తి చూపించే బదులు ముందు సొంత సమస్యల్ని, వైఫల్యాలను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. సింపుల్ గా చెప్పాలంటే ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్ తమను నిందించడమేంటంటూ నిలదీసింది. ఉగ్రవాదానికి ఉగ్గుపాలు పోసింది పాకిస్తానే. ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిటే శాపంగా మారుతోంది. పామును పెంచి పోషిస్తే అది ప్రేమిస్తుందనుకోవడం పాకిస్తాన్ మూర్ఖత్వం. ఆ దేశాన్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఉగ్రవాదానికి కారణం పొరుగువారంటూ నిందలేస్తోంది. బాధ్యతతో జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడమే పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను BLA హైజాక్ చేయడంలో పాకిస్తాన్ నిఘా వర్గాల వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. డజన్ల కొద్దీ తిరుగుబాటుదారులు భారీ ప్లాన్ వేసి విజయవంతంగా ట్రైన్ హైజాక్ చేశారు. 400 మంది ప్రయాణికులు ఉన్న మొత్తం ట్రైన్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ అత్యంత గర్వంగా భావించే గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఎక్కడ నిద్రపోతుందో మరి. బహుశా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే ఉంచేందుకు మరో కేసులో ఇరికించే ప్లాన్లలో బిజీగా ఉందేమో. జాఫర్ ట్రైన్ హైజాక్ ఘటన పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యమే. అయితే దీనిపై పాకిస్తాన్ నిఘా విభాగాన్ని మీడియా ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే పదంతో తాను ఏకీభవించనని ISI చీఫ్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన వెనుక ఎన్నో నిఘా విజయాలు ఉన్నాయని చెప్పారు. జాఫర్ ట్రైన్ హైజాక్లను హతమర్చింది కూడా నిఘా విభాగమేనని చెప్పుకొచ్చాడు. ISI ట్రైన్ను విడిపించి ఉంటే మరి ఆర్మీ ఏం చేస్తోంది? నిద్రపోతోందా అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక పాకిస్తాన్లో ఎవరికి వారు ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పొరుగు దేశాలపై నిందలు వేయడం పరిపాటే. పాకిస్తాన్ ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఇక ట్రైన్ హైజాక్ ఘటనను పాకిస్తాన్ ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. బలూచ్ గ్రూపులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు ఇస్లామాబాద్ సిద్ధమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా పాకిస్తాన్ ఆర్మీకి ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆర్మీకి ఏం కావాలన్నా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని వెల్లడించాడు. మనమంతా పాకిస్తాన్ కోసమే ఉన్నామని బల్లగుద్ది మరీ షహబాజ్ చెప్పాడు. మరో మాటలు చెప్పాలంటే బలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు మొదలు కాబోతున్నాయి. అయితే ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రస్తావించుకోవాల్సిందే. అదేంటంటే పశ్చిమ దేశాల నాయకులెవరూ బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అదే భారత్లో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగి ఉంటే పశ్చిమ దేశాలు నీతులు బోధించేందుకు క్యూ కట్టేవి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. బలూచీలు స్వతంత్రం కోసం పోరాడుతున్నా పశ్చిమ దేశాల కళ్లకు మాత్రం కనిపించడం లేదు. అదే భారత్లో అస్సలు లేని ఖలిస్తాన్ గురించి మాత్రం నీతులు చెబుతున్నాయి. ఆయా దేశాల్లో ఖలిస్తానీలపై ఈగ వాలకుండా చూసుకుంటున్నాయి. కానీ బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆగడాలపై ఒక్క మాట కూడా పశ్చిమ దేశాలు మాట్లాడవు. పశ్చిమ మీడియా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. అమెరికా హక్కుల ఉపన్యాసాలు అస్సలు లేవు. హృదయపూర్వకంగా ఐక్యరాజ్య సమితిలో చేపట్టే తీర్మానాలు అస్సలు లేవు. బలూచిస్తాన్ విషయంలో కళ్ళు లేని కబోదిలా ఎందుకు పశ్చిమ దేశాలు వ్యవహరిస్తున్నాయి అంటే చెప్పడానికి బలూచిస్తాన్లో చాలా కథే ఉంది. నిజానికి వేల మంది బలూచి ప్రజలు విదేశాల్లో నివసిస్తున్నారు. వారిలో చాలా మంది మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు, అసమ్మతివాదులు ఉన్నారు. కానీ వారి కథను చెప్పడానికి పశ్చిమ మీడియా, వినడానికి పశ్చిమ దేశాలు సిద్ధంగా లేవు. విదేశాల్లో బలూచీలు మరణిస్తే ఒక మాట మాత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2020 నాటి ఘటన. కెనడాలో బలూచి కార్యకర్త కరీమా బలూచి హత్యకు గురైంది. ఈ హత్యలో పాకిస్తాన్ హస్తం ఉందని కరీమా కుటుంబం ఆరోపించింది. కానీ కెనడా పట్టించుకోలేదు. అదే ఖలిస్తాన్ అయ్యుంటే మాత్రం ఆగమేఘాల మీద ప్రధాని స్వయంగా వెళ్లేవాడు. భారత్కు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు గుప్పించేవాడు. కెనడా గడ్డపై కెనడియన్ను హత్య చేసేందుకు భారత్కు ఎంత ధైర్యమని పశ్చిమ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవి. కానీ కరీమా బలూచి విషయంలో మాత్రం అలా జరగలేదు. కరీమా హత్య తర్వాత కొన్ని నెలలకు మరో బలూచి అసమ్మతివాది హత్యకు గురయ్యాడు. అయితే ఈసారి ఘటన స్వీడన్లో జరిగింది. ఈ ఘటనపైన పాకిస్తాన్పై ఎటువంటి అనుమానాన్ని స్వీడన్ వ్యక్తం చేయలేదు. ఎందుకు పశ్చిమ దేశాలు బలూచీలను పట్టించుకోవడం లేదు అంటే దానికి కారణం పాకిస్తాన్కు అమెరికా మద్దతివ్వడమే. 9/11 తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దాడి చేసింది. ఈ దాడులకు అమెరికాకు పాకిస్తాన్లో ఒక వైమానిక స్థావరం అవసరం. అమెరికాకు అవసరమైన ఎయిర్ బేస్ కోసం వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పాలకులు బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. బలూచిస్తాన్లో అమెరికాకు ఒక సైనిక స్థావరం ఉంది. అదే షాంజీ ఎయిర్పోర్ట్. 2001 నుంచి 2011 వరకు ఈ స్థావరం అమెరికా అధీనంలోనే ఉంది. షాంజీ ఎయిర్బేస్ నుంచి కిల్లర్ డ్రోన్లతో ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాదులపై అమెరికా వేట కొనసాగించింది. ఇక బలూచిస్తాన్లోని మరో కీలకమైన వైమానిక స్థావరం క్వెటాలోని సమంగ్లీలో ఉంది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ వైమానిక దళం ఆధ్వర్యంలోనే ఉంది. కానీ 9/11 దాడుల తర్వాత కూడా సమంగ్లీ ఎయిర్ బేస్ ను అమెరికా వాడుకుంది. ఇప్పటికీ తమకు అవసరమైతే సమంగ్లీ ఎయిర్పోర్టును అమెరికా వాడుకుంటుంది. అందుకు అనుగుణంగా పాకిస్తాన్తో వాషింగ్టన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సైనిక పరంగా కూడా బలూచిస్తాన్లోని 2 ఎయిర్ బేస్లు అమెరికాకు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఒక ఆఫ్ఘనిస్తానే కాదు, ఇరాన్ కూడా అమెరికా ఇక్కడి నుంచి టార్గెట్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇరాన్ బలూచిస్తాన్ సరిహద్దు పొడవైనదే. ఈ సరిహద్దు 1000 కిలోమీటర్ల మేర ఉంటుంది. అందుకే బలూచిస్తాన్లో పాకిస్తాన్ అణచివేతలపై అమెరికా నోరు మెదపడం లేదు. ఈ విషయాన్నే 2006లో పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కూడా అంగీకరించారు. ఇరాన్ను చుట్టుముట్టడానికి బలూచిస్తాన్ని అమెరికా అడ్డాగా ఉపయోగించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. అందుకే పాశ్చాత్య దేశాలు బలూచిస్తాన్ విషయంలో ఏమీ ఎరగనట్టే వ్యవహరిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా కోరుకుంటున్న స్వేచ్ఛా ప్రపంచానికి బలూచీలు బలైపోతున్నారు.